చాటరాయి నుంచి కావాలని మాట్లాడతాను. చాటరాయి బ్రాంచ్ నూజుడు బ్రాంచ్ ఎవరైనా స్టాఫ్ అయినా సెక్రటరీస్ అయినా ఎవరైనా పర్లేదు, అందరూ వచ్చి పాల్గొనవచ్చు. We want justice. We want justice. We want justice. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల్ని 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల్ని 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల్ని నిన్నటి విజయం నేటి విజయం రేపటి విజయం. We want justice. We want justice. We want justice. గ్రాట్యుటీ చట్టాన్ని వెంటనే గ్రాట్యుటీ చట్టాన్ని వెంటనే గ్రాట్యుటీ చట్టాన్ని వెంటనే We want justice. We want justice. సహకార నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులు జీవో నెంబర్ 36 2019 మార్చిలో విడుదల చేయబడింది. ఆ జీవో ప్రకారం 2019 నుంచి సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఆ జీవోలో చేయాలనేది. అలాగే ఆ జీవో సర్వీస్ కండిషన్స్, సహకార సంఘాల ఉద్యోగులకు సంబంధించిన ఇతర సర్వీస్ కండిషన్స్తో పాటు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేది ప్రధానమైన ఆ జీవో సారాంశం. మరి ఈరోజు 6 సంవత్సరాలు అయింది. 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. 2019లో జీవో ఇష్యూ చేయబడినప్పుడు అంత పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో ఇష్యూ అయింది. 6 సంవత్సరాలు బట్టి అనేక సందర్భాల్లో సహకార సంఘాల ఉద్యోగస్తులు ధర్నాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు, డిమాండ్ చేశారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వం కానీ, జీవో ఇష్యూ చేసిన ప్రభుత్వం, ఈ రోజు ఉన్న ప్రభుత్వం కానీ ఏమి స్పందించట్లేదు. గత్యంతరం లేక అనివార్య పరిస్థితుల్లో నిరవధి సమ్మెకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగస్తులు పూనుకోవాల్సి వచ్చింది. వారు చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమైనది. ఈరోజు కార్మిక సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం కనుక చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం ఎజెండాలో ఉంటే తక్షణమే జీవో నెంబర్ 36 ప్రకారము సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు ఏలూరు జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేను ఆంజనేయ ప్రసాద్. నేను ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా. సహకార సంఘ ఉద్యోగులు గత 2 మాసాలుగా వివిధ రూపాల్లో నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు న్యాయమైన డిమాండ్లు 62 సంవత్సరాల వయో పరిమితి పెంచమన్నారు. ఈ ప్రభుత్వమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రంగాల్లో వారికి 62 నుంచి 62 సంవత్సరాల వయో పరిమితి పెంచారు. సహకార సంఘాల్లో చేసే ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు పెంచమన్నారు. ఈ పెంచడం అనేది ప్రభుత్వం మీద ఎటువంటి ఆర్థిక భారం లేనటువంటిది. అనేక సంవత్సరాలకు అతి తక్కువ జీతాలు పనిచేసేటువంటి ఉద్యోగులకి 62 సంవత్సరాలు పెంచడం వలన కొంత ఆర్థిక ప్రయోజనం సమకూరుతుంది. అలాగే ఏదైతే రిక్రూట్మెంట్ అనేది లేకపోయి ఉన్నది కాబట్టి ఆ గ్యాప్ కూడా వీరితో పూర్తి చేయడం కుదురుతుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నప్పటికి కూడా 62 సంవత్సరాలు చేయడం న్యాయమైనటువంటి విషయం. ఎందుకంటే వీరికి ఎక్కడా కూడా పెన్షన్ లేదు. రిటైర్ అయితే ₹1,00,000 గ్రాడ్యుయేట్తో ఇంటికి వెళ్ళడం అనేది తప్ప ఏం లేదు. కాబట్టి 62 సంవత్సరాలు చేస్తే కొంత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కొంత సంస్థకు కూడా కింద ఉద్యోగులకి వీరి అనుభవం ద్వారా ఆ వృత్తి నైపుణ్యాన్ని నేర్పించడానికి అవకాశం ఉంది. అన్ని రకాలుగా ఆ డిమాండ్ అన్ని న్యాయబద్ధమైనది. అలాగే ఏదైతే సంస్థలు అనేక సంవత్సరాలకు పనిచేస్తూ ఉన్నారో మరి 157 జీవో వచ్చిన తర్వాత వేతన సవరణ జరగల. కాబట్టి వేతన సవరణ చేయమనేది రెండవటి డిమాండ్. అనేక రంగాల్లో మరి వేతన సవరణ జరుగుతుంది, ప్రభుత్వం చేయాలి. గత 5 సంవత్సరాలకు ఒకసారి అనేది 10 సంవత్సరాలుగా వేతన సవరణ జరగలేదు కాబట్టి వేతన సవరణ చేయమంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వేతన సవరణకి ఒక కమిటీని అపాయింట్ చేసి వేతన సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే 2019 అంటున్నారు, ప్రభుత్వాలు 2019లో ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 36 ఇచ్చినప్పటికీ ఆ రోజు నడువురు ఉన్నవాడు ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించారు. తర్వాత మరి రిక్రూట్మెంట్ లేనందువలన
సంస్థల్లో కంప్యూటరైజేషన్ ఇతర అవసరాలకు అవసరమైన వల్ల మరి కొంత మేనేజ్మెంట్ కొంత స్టాఫ్ని తీసుకోవడం అవసరం వచ్చింది, తీసుకున్నారు. కాబట్టి ఎంతో వృత్తి నైపుణ్యంతో వాళ్ళ కంప్యూటరైజేషన్ ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మక చేసినటువంటి ఆ కంప్యూటరైజేషన్ ప్రక్రియ దేశంలోనే మన రాష్ట్రం మొట్టమొదట మరి ఉండి ఆ కంప్యూటరైజేషన్ ప్రక్రియ తీసుకొచ్చి ఆన్లైన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఇంత రాత్రింబవళ్ళు కష్టపడి ఉద్యోగాలు కంప్యూటరైజేషన్ చేశారో వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా. అలాగే మరి ఇంకా చెప్పాలంటే మరి గ్రాడ్యుటీ ఒకటి పెంచమంటున్నారు. గ్రాడ్యుటీ సీలింగ్ని ఎత్తేసి గ్రాడ్యుటీ అనేది చేయమంటున్నారు. ఇతర ప్రయోజనాలు పెన్షన్ లేవట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కొంత ఉద్యోగ భద్రత కల్పించమని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ మేనేజ్మెంట్లు బ్యాంక్స్ చేస్తే తప్ప ఇది ప్రభుత్వం మీద ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది లేనటువంటి కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లు ఇవాళ మరి ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పటికి కూడా మన దేశంలో ఉన్నటువంటి సహకార రంగం అనేది పటిష్టంగా ఉండటం వల్ల, సహకార రంగంలో ఉద్యోగులు అనేది చక్కగా పనిచేయడం వల్లనే అనేక ఆర్థిక సంక్షోభాలను అధిగమించి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సేవ చేసేటువంటి ఈ చిన్న ఉద్యోగులు కూడా మరి మీరు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి మీరు న్యాయం చేస్తారని చెప్పి ఆశించి అనేక రోజులుగా పోరాటాలు చేసి గత్యంతరం లేకనే ఈరోజు ఉద్యోగులు అనేది నిరోధక సమ్మెలోకి వచ్చారు. మీరు పట్టించకపోతే మరి వచ్చే వారం రోజులకి మీరు నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరి కనీసమైనటువంటి న్యాయమైన కోరికలు పరిష్కరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము కూడా వీరికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వానికి విన్నపం చేస్తాం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.